బీఆర్ఎస్ నేతలు తమ కాంగ్రెస్ నేతల మధ్య పుల్లలు పెడుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ కమిషన్లలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందన్నారు. ఇప్పుడు ఎవరు కలిసినా రేవంత్ ను ఏం చేయలేరన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించింది బీజేపీని అన్నారు జీవన్ రెడ్డి. మోదీ దగ్గర మోకరిల్లింది కేసీఆర్ కేటీఆర్లే అని హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడారు జీవన్ రెడ్డి. ఇలా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక కార్యక్రమాల మంజూరు ఉంటుందో వాటి నివేదిక నిమిత్తం ప్రధానమంత్రి గారిని కలిసి నివేదిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఏదైతుందో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని చెప్పని మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిందని చెప్పి అంటున్నా. ఇవాళ ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు ఏంటి అని అంటే హమ్కు కుచ్ నహీ చాహియే సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాహియే. నీ అసమర్థత కేవలం ఎంతవరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో ఏర్పరచుకున్నటువంటి ఒక సాన్నిహిత్యం నీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొరకే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేసినావు. మీ కుటుంబంపై ఉన్నటువంటి సిబిఐ ఎంక్వైరీలే కానీ ఈడీ ఎంక్వైరీలే కానీ నీ కమిషన్ కక్కుర్తిగా ఏదైతుందో కేంద్రం అడ్డు రాకుండా చూడటానికి కొరకే వినియోగించుకునే ప్రయత్నం చేసినావు తప్ప ఈ రాష్ట్ర హక్కుల సాధన కొరకు వెనుక కూడా ప్రయత్నం చేయలేని చెప్పి అంటున్నాను. నిజంగా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకే మనం కోరుకున్నామని చెప్పి అనిపిస్తుందా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇలా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాడు. ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో వీళ్ళ పూర్తిలో తీసుకుపోతుందని చెప్పి భావిస్తే వీళ్ళు ఏమైపోయింది దశాబ్ద కాలం లోపల వీళ్ళ దశాబ్ద కాలం కాదు శతాబ్ది కాలం వెనక్కి నెట్టిండు. కేసీఆర్ స్వయంగా మోడీ గారి ముందు మోకరిల్లి నా కొడుకుని ఏదైతుందో ముఖ్యమంత్రి చేయదలుచుకున్నా చేయాలని భావిస్తున్నా మీ ఆశీర్వాదం కావాలి అంటే ఏమన్నట్టు అని చెప్పి అంటున్నాను. నేను మీ కమిషన్ల కక్కుర్తికొని మీ అధికార దాహం కొరకు ఏదైతుందో మీరు మోడీ గారి ముందు మోకరిల్లిండ్రు. రేవంత్ రెడ్డి గారు మొగోడు లాగా ఏదైతుందో వీళ్ళ మోడీ గారితో రాష్ట్ర హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేస్తుందని చెప్పి అంటున్నా. జూబ్లీ బస్ స్టేషన్ నుండి అవుటర్ రింగ్ రోడ్ వరకు వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్వాలో ఏదైతుందో వీళ్ళ ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ స్టోన్. వీళ్ళ దశాబ్దాల వీళ్ళ మా ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క చిరకాల యొక్క వాంఛ అని చెప్పి అంటున్నాను. మేము ఏదైతుందో మేము కరీంనగర్ నుండి వీళ్ళ ఓఆర్ఆర్ దాకా వచ్చేంత వరకు షామీర్పేట దాకా వచ్చేంత ఎంత సమయం పడుతుందో మాకు అదే షామీర్పేట అల్వాల్ నుండి ఏదైతుందో మేము జూబ్లీ స్టేషన్ రావడానికి కొరకు ఏదైతే అంతకంటే రెట్టింపు సమయం పడతాయని చెప్పి అంటున్నా. నువ్వు దశాబ్ద కాలంలో సాధించలేంది 100 రోజుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందనంటే యు మస్ట్ అప్రిసియేట్. సమాజంలో 50% పైబడి ఉన్నటువంటి ఒక మహిళలకు రవాణా ఉచితంగా సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఇవాళ సౌకర్యం కల్పించడమే కానీ 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్తు గృహ అవసరాలకు రియల్లీ ఐఎమ్ సర్ప్రైజ్ షాక్ ఐఎమ్ టెలింగ్. వీళ్ళ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక ఎవరు? రేవంత్ రెడ్డి. ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పి అంటున్నా. ఆయనకి ఇవాళ పదవి అనేది ప్రధానం కాదు, ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా ఎంచుకొని ఇలా ప్రజా జీవితంలోకి వచ్చిందని చెప్పి అంటున్నా. మీరు ఎవడెవడు ఒక్కటైనా కానీ ఏ ఆటంకాలు సృష్టించలేరు. ఆ దేవుడు మాకు అండగా ఉన్నాడు. సీతక్క గారికి ఏదైతుందో ఇవాళ పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో గ్రామీణ ప్రాంతం ఇవాళ రూరల్ వాటర్ సప్లై ది మోస్ట్ ప్రైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ హోల్డింగ్ బై సీతక్క అంటే ఇలా మొత్తం ఆడబిడ్డలకు ప్రతీక ఎవరు? సీతక్క. నిన్నగాక మన సమ్మక్క సారలక దాన్ని ఏదైతే జయప్రదం నిరూపించేసింది ఎవరు? మా సీతక్క అని చెప్పి అంటున్నా. నువ్వు మాకు పుల్లలు పెడతావా? నువ్వు పోనీ ఇది బాగోతా మంచిగా ఉంది